పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయ కాలంలో ఈ 2025వ సంవత్సరపు గుడ్ ఫ్రైడే ఆరాధనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా ఈ శిలువ ధ్యానంలో మీరు మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నది మీకు వందనాలు. దేవా, మీ సన్నిధానానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘ బిడ్డలను, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి బంధువులు, ఆప్తులు, ఈ పట్టణ ప్రజలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ శిలువ ధ్యానం మీకు మహిమకరంగా జరిగినట్లు సహాయం చేయండి. సమయంలో కొన్ని మాటలు ఉపోద్ఘాతంగా మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి ఈ శిలువ ధ్యానం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మీదైన సాయంత్రం సేవలు వాడుకోమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ ఉదయ కాలంలో మరి యొక్క నూతన సంవత్సరంలో మనమందరము సజీవులుగా ఉండి క్రీస్తు యొక్క శిలువ ధ్యానములో పాలు పొందటానికి దేవుడిచ్చినటువంటి అవకాశమును బట్టి మొదటిగా ఆ త్రియేక దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మరి గడిచినటువంటి దినములన్నిటిలో కూడా దశమ బుధవారం నుండి దేవుడు అద్భుతంగా ఇప్పటి వరకు నడిపించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. దేవుడు మనతో కూడా ఉండి ఈ యాత్రలో మనం అద్భుతంగా చివరి భాగంలోనికి మరి నడిపిస్తూ వస్తున్నా. ఈ పరిశుద్ధ వారంలో మరి క్రీస్తు సిలువ వేయబడినటువంటి రోజు ఈ శుక్రవారం. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రోజుగా క్రైస్తవ విశ్వాసులు మరి ఆచరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ భక్తులందరూ కూడా ఆలయాల్లో సమకూడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లిస్తూ ఉన్నారు. మానవాళి యొక్క రక్షణార్థమై ఆ దేవాది దేవుడు నరుడిగా ఈ లోకంలో జన్మించి మానవాళి యొక్క పాప భారమంతా కూడా మరి సిలువ ద్వారా తొలగించడానికి ఆయన శ్రమ పడినటువంటి రోజు ఇది. మంచి శుక్రవారము అన్నారు. చనిపోయినటువంటి రోజు మంచిది, గుడ్ ఫ్రైడే ఎందుకన్నారంటే ఇది మానవాళికి మేలు చేసినటువంటి రోజు, మనుషులకు మేలు కలిగినటువంటి శుక్రవారం. సో దీనిని గుడ్ ఫ్రైడే అని పిలిచారు. దీనిని గాడ్ ఫ్రైడే అని కూడా అంటారు. దేవునికి సంబంధించినటువంటి శుక్రవారం ఇది. గ్రేట్ ఫ్రైడే అంటారు, గొప్ప శుక్రవారం అంటారు, సారోఫుల్ ఫ్రైడే అంటారు. ఈరోజు కొంచెం విచారముగా కనిపిస్తారు. విచారంగా ఉండాలనేటువంటిది ఏం లేదు, కానీ క్రీస్తు మన కొరకు పొందినటువంటి శ్రమలను బట్టి మరి మనము దుఃఖపడి ప్రభువును ఘనపరిచే వారముగా మరి ఉండాలి. ఇది లాంగ్ ఫ్రైడే కూడా అంటారు. లాంగ్ ఫ్రైడే అంటే ఈరోజు ఎక్కువసేపు దేవాలయాల్లో మరి ధ్యానంలో ఉంటారు అందరూ కూడా. ఏ పండగకి ఎంతసేపు కూర్చోమా, గుడ్ ఫ్రైడే రోజున ఎక్కువసేపు ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో మనం గడుపుతాం. సో ఈ రోజున మనమందరం కూడా క్రీస్తు యొక్క శిలువ శ్రమలను బట్టి వందనములు చెల్లించడానికి ఇక్కడ మరి సమకూడి ఉన్నాము. యేసు ప్రభు ఆ రోజున రోమా ప్రభుత్వం యొక్క నేరస్తులకు విధించేటువంటి శిక్షను మరి ఆయన శిలువ శిక్ష అనుభవించి ఉన్నాడు. చాలా కఠినమైనటువంటి బాధతో అవమానంతో కూడినటువంటి మరి శిక్ష.
క్రీస్తు వారు కనీసం 6 గంటలు, ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు శిలువపై శ్రమ పడినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉన్నాం. గత రాత్రి ఆయన పస్కా ఆచరించిన తరువాత గెత్సెమనే వనంలోనికి వెళ్ళి మరి అక్కడ ఆయన వేదనతో కూడినటువంటి ప్రార్థన చేసి శిలువ కొరకు సిద్ధపడినటువంటి వాడిగా మరి మనం గమనిస్తూ ఉన్నాం. ఆ యొక్క వేదనతో కూడినటువంటి ప్రార్థనలో చెమట రక్తమగునంత వరకు ఆయన మన తరపున విజ్ఞాపన చేసినటువంటి వాడు. పరలోకంలోని ఒక దూత వచ్చి ఆయనను బలపరిచినట్లు కూడా దేవుని యొక్క వాక్యములో మరి మనం చూస్తూ ఉన్నాం. మన సమయంలో రాత్రి యోధ కపటమైనటువంటి ముద్దుతో యేసు క్రీస్తు వారిని మరి సిలువకు సైనికులకు మరి అప్పగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రాత్రి కాలంలో మరి యేసు ప్రభు తీర్పు కొరకు మరి తీసుకుని వెళ్ళినటువంటి వాడిగా మరి తీసుకుని వెళ్ళబడినటువంటి చూస్తున్నాడు. అన్న ఎదుటకు తీసుకువెళుతున్నారు. మధ్యరాత్రి సమయంలో అన్న వద్దకు తీసుకువెళుతున్నారు. మరి అన్న మరి కయపాకు మామ ఒకప్పటి ప్రధాన యాజకుడిగా మరి ఉంటూ ఉన్నాడు. అన్నను అందరూ గౌరవించారు. ఆయన అప్పటికి పదవిలో మరి లేకపోయినప్పటికీ కూడా మరి ఆయనను గౌరవించి ఆయన వద్దకు మరి యేసు ప్రభువును మరి తీసుకుని వెళుతున్నాడు. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనంలో మనం చూస్తే ప్రజలందరి ఎదుట ఒకడు చనిపోవుట మంచిది అని చెప్పినటువంటి వాడు. ఆ కయప అను గురించి ఇక్కడ మనం చూస్తే 49 అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారని వారితో చెప్పాను. ప్రియులారా, అందరి తరపున ఒకరు చనిపోవటం మంచిది అని ఈ యాజక వృత్తిలో ఉన్నటువంటి ఈ అన్న, ఈ కాయపలు కానీ యాజకులు కానీ నమ్మినటువంటి వారిగా మరి మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే పాప క్షమాపణ కొరకు గొర్రెలను బలి ఇవ్వటం, పశువులను బలి ఇవ్వటం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని. సో వీళ్ళు చెప్పిన మాట అందరి తరపున ఒక మనిషి మరణిస్తే అది మన అందరికీ కూడా మంచిది అనేటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉండి బోధించారు. సో యాజకుల వద్దకు తీసుకుని వెళుతున్నారు. తర్వాత కైపా వద్దకు తీసుకువెళ్ళారు. ఈ కైపా వద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఆయన మీద మోపబడినటువంటి నేరము ఏమిటంటే ఈయన దేవాలయమును పడగొట్టి 3 దినములలో లేపుతానని చెప్పాడు. దేవాలయం అనేటువంటిది మనకెంతో మరి పవిత్రమైనది, దానిని మనం ఎంతో సీక్రెట్గా మరి మనం భావిస్తాం. కాబట్టి నేరాన్ని ఆయన మీద మోపుతున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనంలో 61వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. యేసు ప్రభు నిజముగా చెప్పింది దేహం అనేటువంటి దేవాలయాన్ని పడగొడితే 3వ దినం లేపుతానని ఆయన చెప్తే భౌతికమైనటువంటి దేవాలయాన్ని పడగొడతానన్నటువంటి నేరాన్ని ఆయన మీద మరి మోపాడు. తర్వాత దేవదూషణ, దేవుణ్ణి దూషించాడు. యూదుల చట్ట ప్రకారము, మత చట్ట ప్రకారము దేవదూషణ తీవ్రమైనటువంటి నేరం. 65వ వచనంలో మత్తయి సువార్త 26:65వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. వీడు దేవదూషణ చేశాడు కనుక మనకి సాక్షులతో పని ఏమి. సో ఇది ఒక నేరాన్ని ఆయన మీద మరి మోపుతూ ఉన్నారు. ఆయనే దేవాది దేవుడై ఉన్నాడు. అయితే ఆయన మీద దేవదూషణ నేరము మోపుతూ ఉన్నారు. తర్వాత 3వ తీర్పు సన్హెడ్రిన్ సభ ఎదుట కౌన్సిల్, 70 మందికి ఉన్నటువంటి కౌన్సిల్లో వారు రాత్రి చేసినటువంటి నిర్ణయాలు తీర్మానిస్తూ ఉన్నారు. అది మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. ప్రభుత్వ వ్యతిరేకి అనేటువంటి తీర్పు తీరుస్తూ ఉన్నారు. తర్వాత 4వ తీర్పు
మొదటిది అన్న, 2 కయప, 3వది సన్హెడ్రిన్ సభ, 4వది పిలాతు ఎదుట. ఈ మత్తయి సువార్తలో 27 అధ్యాయం 2వ వచనము 11 నుండి 14 వరకు వచనాల్లో ఈ పిలాతు ఎదుట తీర్పును మరి మనము గమనిస్తే, యూదుల రాజువు నీవేనా అని అడుగుతాడు. 11వ వచనం 27 అధ్యాయం మత్తయి సువార్తలో 11 నుండి 14 వరకు వచనాల్లో యూదుల రాజువు నీవేనా అని చెప్పినప్పుడు నీవన్నట్టే యేసు ప్రభు సమాధానము ఇస్తాడు. సో వాడు మోపినటువంటి నేరారోపణ ఏమిటంటే మత్తయి సువార్తలో లోకాల్లో చూస్తాం. 23వ అధ్యాయం 1-5 వచనాల్లో నేనే రాజుని చెప్పుకుంటూ ఉన్నాడు, కైసరుకు పన్ను కట్టవద్దని చెబుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు చెప్పింది ఏమిటి? దేవునివి దేవునికి, కైసరివి కైసరిగా మా చెప్పాడు యేసు ప్రభు. ఎప్పుడు కూడా ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు, ప్రభుత్వ అధికారులను వ్యతిరేకించలేదు ఆయన. అయితే ఈయనే రాజుని చెప్పుకుంటూ మరి పన్నులు కట్టవద్దు అంటున్నాడనే నేరారోపణ చేశారు పిలాతు వద్ద. సరే, పిలాతు వద్ద నుండి మరలా హేరోదు వద్దకు తీసుకుని వెళ్తారు. ఈ హేరోదు వద్ద సంఘటన 23:5 నుండి 12 వరకు వచనాల్లో చూస్తాం. హేరోదు ఏం చేస్తాడంటే యేసు ప్రభు వద్ద నుండి ఏదో ఒక సూచక క్రియ మరి ఎదురు చూస్తాడు. ఆయన ఒక మెజీషియన్ లాగా, ఎప్పుడు పడితే అప్పుడు అద్భుతాలు చేసేవాళ్ళలాగా ఎదురు చూస్తాడు పిలాతు. కానీ యేసు ప్రభు అటువంటి అద్భుతాలు ఎప్పుడు కూడా చేయలే. అవసరాన్ని బట్టి స్వతపరిచాడు, అవసరాన్ని బట్టి అద్భుతం చేశాడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఏదో మ్యాజిక్ చేసినట్టు అద్భుతాలు ఎప్పుడు కూడా ఆయన చేయలేదు. అది ఆయన చేసేట ఆయన విధానము కాదు. సంఘాల్లో కూడా అద్భుతాలు లేక సూచక్రియలు అనేటువంటి దేవుడు అవసరమైనప్పుడు చేస్తాడు, అంతే తప్ప గబుక్కుని ఏదో కళ్ళ ముందు ఏదో మ్యాజిక్ చేసినట్టు చేసేటువంటి కాదు అద్భుతాలు మాత్రం. దేవుడు తన చిత్తానుసారమైన సమయంలో ఎవరి జీవితంలో ఎప్పుడు చేయాలో అది చేస్తాడు. ఆ సమయం ఆయింది అని మనం నిర్ణయించేది మనం కాదు, అంతే తప్ప ఇది మ్యాజిక్ కాదు. హేరోదు ఏం చేశాడంటే ఒక మెజీషియన్ లాగా ఒక అద్భుతం చేసి చూస్తాడు అక్కడ. అట్లా చేయడు యేసు ప్రభు, మౌనంగానే ఉంటాడు. అయితే మరలా ఆ పిలాతు వద్దకు చివరి తీర్పు కొరకు మరి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ పిలాతు అంటాడు, మరణమునకు తగిన హేతు వేదియు నాకు కనపడలేదు. ఇది ఇన్నోసెంట్. పిలాతు యొక్క భార్య కూడా దర్శనంలో వచ్చి ఆ కళ వచ్చినప్పుడు ఆమె కోరి పెడుతుంది, ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు. అయినప్పటికీ కూడా యూదులైనటువంటి వారు మరి యేసును సిలువ వేసి బరబ్బను విడుదల చేయమనేటువంటి ఆ యొక్క నినాదాలు మరి ఇచ్చినప్పుడు పిలాతు మరి చేతులు కడుక్కొని యేసును సిలువకు మరి అప్పగిస్తున్నాడు. సిలువ మోసే సమయంలో కురేనీయుడైనటువంటి సీమోను కొంతసేపు ఆయన సిలువను మోసినటువంటి వాడిగా మరి మనం చూస్తాం. ప్రకృతి స్పందిస్తుంది. ఆ రోజున భూకంపం వచ్చింది. కనీసం 3 గంటలు చీకటి గమ్మింది. మత్తయి సువార్తలో 27 అధ్యాయం 45 వచనంలో పగలు 3 గంటలు చీకటి కమ్మింది. సమాధుల్లో ఉన్నటువంటి వారు పరిశుద్ధులు తిరిగి ఆ యెరూషలేము పట్టణ వీధుల్లో తిరిగారు. శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు, ఈయనే నిజమైనటువంటి దేవుని కుమారుడు. సో ఇవన్నీ కూడా సాక్ష్యాలు. యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. ప్రకృతి స్పందించింది, సమాధుల్లో ఉన్నటువంటి వారు తిరిగి లేచారు. మరి పగలు 3 గంటలు చీకటి అయినట్టు మరి మనం చూస్తూ ఉన్నాం. దేవాలయం యొక్క తెర మరి దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఆటంకము తొలగించబడిన దాని సూచనగా దేవాలయం తెర 2గా చిరిగినట్లు మరి మనము గమనిస్తున్నాం. ఇవన్నీ సాక్ష్యాలు. యేసు ప్రభు మరి నిజమైనటువంటి దేవుడు అని తెలియచేయటానికి ఇవాళ చదివినటువంటి పాఠాల్లో కూడా నిర్గమకాండం 14వ అధ్యాయం 15 నుండి 22 వరకు వచనాల్లో ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటేటువంటి సందర్భంలో దేవుడు వారికి ఏ రీతిగా రక్షణ ఇచ్చాడు, దేవుడు వారిని ఏ రీతిగా కాపాడాడు. యేసు ప్రభు సిలువలో తాను మరణించి మనకు రక్షణ ఇస్తూ ఉన్నారు.
ఇజ్రాయేలీలు మరి మరణించాల్సినటువంటి పరిస్థితుల్లో, ఎర్ర సముద్రంలో చనిపోవలసినటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ఏ రీతిగా బ్రతికించాడు. ఈ సంఘటన ఇక్కడ 14వ అధ్యాయంలో 15 నుండి 22 వచనాల్లో చూస్తాం. నిర్గమకాండం. దేవుడు మోషేతో అన్నటువంటి మాట ఏమిటంటే, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. రక్షణ అనేటువంటిది కేవలము ప్రార్థన చేయటం ద్వారా మాత్రమే కాదు. రక్షణ ఎట్లా వస్తుందంటే విశ్వాసము ద్వారా ప్రార్థిస్తూ దాని క్రియారూపములోని తీసుకొని రావాలి. అప్పుడే రక్షణ వస్తుంది. కేవలం ప్రార్థన 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 అన్నట్లు ప్రార్థన చేస్తూ దాన్ని మనము క్రియారూపంలో తీసుకురానంతసేపు కూడా ఫలితాన్ని మనము చూడలేం. దానికోసం చిన్న స్టెప్ ముందుకు వెయ్యాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఇంకో పక్క ప్రయత్నం చేస్తూనే మరి ఉండాలి. అందుకే దేవుడు మోషేతో అన్నమాట, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు. ఇక్కడే సముద్రం ఒడ్డున కూర్చుని ఎందుకు అట్లా ప్రార్థన చేస్తా, నడవండి, ముందుకు సాగండి, ముందుకు కొనసాగండి. అది ఆయన చెప్పినటువంటి, దేవుడు చెప్పినటువంటి మాట. సో నాట్ జస్ట్ ప్రేయర్, యూ షుడ్ కమ్ ఇన్ టు యాక్షన్. యాక్షన్లోకి రావాలి, నువ్వు క్రియారూపంలోనికి రావాలి. సో ప్రియులారా, ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తాం. సంవత్సరం ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రయత్నము చేస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రయత్నం ఆపకూడదు. ఏదో మనము కేవలం ప్రార్థన అది కాదు. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, ముందుకు కొనసాగు. దేవుడు ఈ మాట మోషేతో తెలియజేసినట్లు ఇక్కడ మరి మనము గమనిస్తున్నాం. సో ప్రియులారా, విశ్వాసముతో అడుగు ముందుకు వేయాలి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. తర్వాత నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయి. రక్షణ అనేది ఎట్లా వస్తుందంటే మధ్యలో ఒక మీడియేటర్ కావాలి. ఈ కర్ర అనేటువంటిది అధికారానికి గుర్తు. యేసు ప్రభు ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఇంటర్సెషన్ చేశాడు. మోషే ఎట్లయితే ప్రార్థన చేశాడో, యేసు ప్రభు విజ్ఞాపన ద్వారా లోకమంతా కూడా రక్షింపబడినట్లు మరి మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ సందర్భంలో 17 నుండి 18 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చూస్తే, దేవుడు తీర్పు తీర్చకుండా విడిచిపెట్టలా. ఎవరికి తీర్పు తీర్చాడు? ఫరో సైన్యానికి దేవుడు తీర్పు తీర్చాడు. తన ప్రజలకు ఆయన రక్షణ అనుగ్రహించాడు. రక్షణ అనేటువంటిది దేవుని నమ్మినటువంటి వారికి రక్షణ వస్తున్నది. తరువాత నమ్మనటువంటి వారికి శిక్ష అనేటువంటిది మరుగుతున్నది. తరువాత మనం చూస్తే దేవుని యొక్క దూత మరి ఫరో సైన్యానికి ఇశ్రాయేలీయులకు మధ్య నిలబడినట్లు మరి మనం చూస్తున్నాం. అది ఐగుప్తీయులకు చీకటి, ఇశ్రాయేలీయులకు వెలుగునిచ్చినట్లు కూడా మరి మనం గమనిస్తున్నాం. సో కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు చీకటిని తీసివేసి వెలుగును అనుగ్రహిస్తున్నాడు. అదే రక్షణగా మరి మనము గమనిస్తూ ఉన్నాం. సో ఇందులో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, దేవుని యొక్క రక్షణ అనేటువంటిది విశ్వాసము ద్వారా కలుగుచున్నది. విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షింపబడుతున్న ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసముతో ముందుకు కొనసాగారు. ఆ విశ్వాసమే వారిని రక్షించినది. పరిపూర్ణమైన రక్షణ విశ్వాసము ద్వారా కలుగుచున్నది. తర్వాత హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 12 నుండి 14 వరకు వచనాలలో యేసు ప్రభు గవిని బయట సిలువ వేయబడినట్లు చూస్తాం. గవిని బయట అంటే ఆ యొక్క యెరూషలేము బయట సిలువ వేయబడ్డాడు ఆయన. యెరూషలేము లోపలగా. యెరూషలేము అనేటువంటిది పవిత్రమైనటువంటి స్థలము, హోలీ టెంపుల్, హోలీ ప్లేస్. అక్కడ ఎందుకు సిలువ వేయబడలేదు అంటే, ఆయన పరిశుద్ధుడే, కానీ
మన పాప భారము బయట విడిచిపెట్టడానికి, బయటకు తీసుకువెళ్ళటానికి బయట సిలువ వేయబడ్డాడు. పాప భారమును బయట అనుభవించాడు ఆయన. మన పాపము ద్వారా లోపలికి ప్రవేశించే హక్కు మనకు లేదు. ఆ పట్టణంలోనికి ప్రవేశించేటువంటి అర్హత మనకు లేదు. అయితే యేసు ప్రభు మన పాప భారమంతా కూడా గవిని వెలుపట, యెరూషలేము బయట దాన్ని తొలగించి ఆయన మనలను తనతో కూడా పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించినటువంటి దేవుడిగా మరి ఉంటూ ఉన్నాడు. తర్వాత గవని బయట ఎవరు ఉంటారు అంటే మార్జినలైజ్డ్ పీపుల్, అంటే మరి అన్యులు పాపులుగా పరిగణింపబడేటువంటి వారు అక్కడ బయట ఉంటారు. కాబట్టి వారి తరపున బలియాగం అవటానికి ఆయన తన పరిశుద్ధమైనటువంటి స్థితిలో నుండి ఈ యొక్క బయటకు వచ్చి ఆ పాపులైనటువంటి వారిని రక్షించడానికి అక్కడ ఆయన సిలువ వేయబడినట్లు మనం చూస్తాం. బలి అర్పించేటువంటి జంతువులు కూడా బయటకు తీసుకువెళ్ళి అక్కడ మరి చంపుతారు వాటిని. సో ప్రియులారా, గవిని బయట ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకొని తన పరిశుద్ధమైన స్థితిని విడిచి వచ్చి మన తరపున ఆయన సిలువలో బలియాగం అనేటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉన్నాం. సో ఉదయ కాలంలో ఈ పరిపూర్ణమైనటువంటి రక్షణ మరి అనుభవిస్తున్నటువంటి మనం క్రీస్తు కొరకు కొంతైనా శ్రమ పడేటువంటి వారముగా మరి మనం ఉండాలి. ఆ గవని బయట ప్రక్కకు త్రోసివేయబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రక్షించడానికి, లోపలకు తీసుకురావడానికి మనము క్రీస్తు యొక్క సువార్త వారికి మనం ప్రకటన మరి చేయాలి. ఉదయ కాలంలో మనం సిలువ ధ్యానంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. మరి సమయం 12 గంటలు మరి కావస్తున్నది. దాదాపు 3 గంటల సమయం ఈ ప్రాంతం మరి 3 గంటలు మనకుంటూ ఉన్నది. ఈ 3 గంటల్లో ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా మరి మనము మరి ధ్యానము చేయాలి. మొదటి మాటలో శత్రువులపై ఉన్నటువంటి ప్రేమ, శత్రువులను కూడా సహించేటువంటి ఆ ప్రేమని మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాటలో పశ్చాత్తాపం, సిలువలో దొంగ పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు వారిని అంగీకరిస్తూ ఉన్నాడు. తర్వాత 3వ మాటలో తల్లి పట్ల ప్రేమను మరి మనము చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల పట్ల ఉండాల్సినటువంటి ప్రేమ, బాధ్యతలు యేసు ప్రభు మనకు మరి నేర్పిస్తున్నాడు. తర్వాత 4వ మాటలో ఎడబాటు, ఒకవేళ దేవుని నుండి ఎడబాటు పొందితే ఎంత నరకము, ఎంత కష్టం అనుభవించాల్సి వస్తుందో అందులో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆత్మీయ దాహం, మరి మానవ స్వభావము, మరి మానవులకు అనేక దాహాలు ఉంటాయి, కానీ దేవుని యొక్క దాహము దప్పికొనుచున్నారు. ఆత్మల దాహము, సమరయ స్త్రీని రక్షించినటువంటి యేసు ప్రభు మనం ఆత్మల దాహాన్ని మరి కలిగి ఉన్నాం. తర్వాత మరి ఆయన నెరవేర్పు, దేవుడు ఏ బాధ్యత నిమిత్తము లోకంలోనికి పంపించాడో ఆ యొక్క బాధ్యతను దానిని నెరవేర్చి సమాప్తం చేసినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి తండ్రి అనేటువంటి పిలుపు, మరి మొదటిలో తండ్రి అంటూ ఉన్నాడు, చివరిలో తండ్రి అంటూ తన ఆత్మను తండ్రికి ఆయన మనం అప్పగించుకుంటూ ఉన్నాం. సో మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళవలసిన వారమై మరి ఉంటూ ఉన్నాం. 7 మాటల ధ్యానం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ఈ ఎర్ర సముద్రమును ప్రభా మేము దాటే వారముగా మీరు మాకు సహాయం చేశారు. వందనాలు. ఈ పాపాన్ని దాటడానికి విశ్వాసమును, కృపను మాకు ఇచ్చాడు. మీకు వందనాలు దేవ ప్రభు. మా మధ్యవర్తిగా మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తరపున సిలువలో మీరు బలియాగమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము గవిని వెళ్ళిపోట బయటకు తోసివేయబడిన పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మమ్మలను ప్రభు రక్షించుట కొరకు సిలువలో గవిని బయట సిలువ వేయబడ్డారు. మీకు వందనాలు. ఉదయ కాలంలో మరి 7 మాటల ధ్యానంలోకి వెళుచుండగా ప్రభు మాతో మాట్లాడి మమ్మలను ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి.